హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎమ్మి కాకరకాయ పులుసు. శుక్రవారం మార్కెట్లో తెచ్చిన కాకరకాయలు ఇవి. మాకు శుక్రవారం మార్కెట్ అండి ఇక్కడ. వర్షాన్ని వెళ్ళి మరీ తెచ్చాము. ఎలా శుక్రవారం నాడు ఫుల్ వర్షం. పావు కిలో తెచ్చాను నేను, ఎందుకంటే పిల్లలు సరిగ్గా తినరు. మాయ నేనే తినాలి. కాయేమో చక్రాలు కోసాను. మా చిన్నోడు అలా వేయించితే తింటానన్నాడు. కాకరకాయ ఫ్రై చేయమ్మా అన్నాడు. అందుకనేసి మా మాయ ఏమో నాకు పులుసు కావాలి అన్నాడు. ఆ పులుసు మళ్ళీ మా అమ్మమ్మ పెట్టినట్టే కావాలన్నాడండి. మా అమ్మమ్మ అయితే కారం వేసేది కాదు, ఇలాగ మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కొద్దిగా మెంతులు వేసి పులుసు పెట్టేది. ఉల్లిగడ్డ తర్వాత వేస్తానండి, నేను ముందు వేయలేదు. ఉల్లిగడ్డ ముందు వేస్తే మాడిపోయినట్టు వచ్చేస్తే, అందుకని ముందు పోపు దినుసులు వేసాక కాకరకాయ ముక్కలు వేసి తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసాను. ఈ ఉక్కాయ మా చిన్నోడికి. ముందుగా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా వేయించుకోవాలండి కాకరకాయ ముక్కలు. ఇలా ఉల్లినట్టు వేగాక తర్వాత మనం ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులోనే. మా అమ్మమ్మ అయితే చాలా బాగా చేసేదండి కాకరకాయ పులుసు. ఒకసారి మా అన్నయ్య చిన్నప్పుడు, మేము చిన్నపిల్లప్పుడు వెళ్తే మా అన్న కూడా ఒకసారి వెళ్తే మా అమ్మమ్మ ఏం చేసిందంటే కాకరకాయ పులుసులో పక్కన టీ పెట్టుకుందంటండి. కాకరకాయ పులుసులో టీ పొడి వేసేసిందంట. మా అన్న ఇప్పటికే అంటాడు మా మామయ్యని, మీ అమ్మ కాకరకాయ పులుసులో టీ పొడి వేసింది అంటాడండి. చూడండి అలా వేగిపోయినాక మనం చూడండి ఇలా ఉల్లినట్టు వేగాలి. వేగాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని చింతపండు గుజ్జు చక్కగా పిసుకుని వేసుకోవాలండి. కూర చాలా అంటే చాలా బాగుంటుంది. కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి. ఇది మా అమ్మమ్మ చేసిన పులుసు. ఈసారి కాకరకాయ కూర చేసినప్పుడు మా అమ్మ చేసినట్టు చేస్తాను. మా అమ్మగారు అయితే కారం వేసి చేస్తారు కాకరకాయ పులుసు. మరో పక్కన కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఉప్పు కారం కూడా వేస్తాను. చూడండి ఇలా దగ్గరికి గుజ్జుగా భలే వస్తుందండి పులుసు. ఇలా దగ్గరికి ఉంటేనే బాగుంటుంది మనకి. కొంచెం అన్నంలో కొంచెం కూరలోనే ఎక్కువ అన్నం కలుస్తుందండి ఇది. చూడండి ఇలా పచ్చళ్ళలా ఉండాలి. వేడి అన్నంలో వేసుకు తింటే ఉంటుంది మరి. నాకైతే కాకరకాయ పులుసు భలే ఇష్టం. ఇలా చేసుకుంటేనే చెయ్యి కాలిపోతుందండి, ఊదకుండా తినవలసి వస్తుంది. కాకరకాయ ఫ్రై ముక్కలు కూడా చాలా బాగున్నాయి. మా చిన్నోడి కోసం చేసి 2 ముక్కలు వేసుకున్నాను నేను. పులుసు అయితే సూపర్ ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.